నా వీడియోలోకి స్వాగతం. అమ్మపై నేను రాసిన పద్యాల్లో మరో 2 పద్యాలని ఈ వీడియోలో వినిపిస్తాను. దీంతోపాటు ఒక చిన్ని కథ. ఒక అడవిలో ఒక చెట్టు పైన ఒక గూడు. ఆ గూట్లో చిలుక గోరింక కాపురం ఉంటున్నాయి. వాటికి 2 పిల్లలు. ఎప్పుడైనా పండుగలు వస్తే చిలకమ్మ తన పిల్లలకు కొత్త వస్త్రాలు తెస్తుంది, కొత్త దుస్తుల్ని కొనుక్కొస్తుంది. తాను కూడా కొత్త వస్త్రాలు ధరించి అమ్మ దగదగలాడిపోతుంటే పిల్లలు చాలా సంతోషపడతారు. ఇక గోరింకతో అప్పుడప్పుడు చిలకమ్మకు గొడవ అయినప్పుడు చిలకమ్మ అలిగిపోతుంది. చిలకమ్మ లేని ఇల్లు ఒక రాక్షస కుంప. ఆమె అలిగితే ఇల్లంతా చీకటి, ఆమె నవ్వితే ఇల్లంతా ఆహ్లాదం. అమ్మ లేని బతుకు అనాథ బతుకు. ఇప్పుడు పద్యాలు విందామా. మొట్టమొదటిది కంద పద్యం, ఆ తర్వాత ఆటవెలది. ఈ పద్యాలు నచ్చితే మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. కంద పద్యం. పండుగలకు పిల్లలకై మెండుగ బట్టలను కొనును మేలిమితో, తా నిండైన బట్టల నగల దండిగ ధరించి అమ్మ దగదగలాడున్. పండుగలకు పిల్లలకై మెండుగ బట్టలను కొనును మేలిమితో, తా నిండైన బట్టల నగల దండిగ ధరించి అమ్మ దగదగలాడున్. దండిగ ధరించి అమ్మ దగదగలాడున్. ఇంకో పద్యం ఆటవెలది. అమ్మలేని ఇల్లు అసురుల వాసము, అమ్మలేని ఇల్లు అసురుల వాసము. అమ్మ అలుగ తిమిరమావరించు, అమ్మ నవ్వు ఇంట ఆహ్లాదమునరించు. అమ్మలేని నాడనాథ బ్రతుకు. అమ్మలేని ఇల్లు అసురుల వాసము, అమ్మ అలుగ తిమిరమావరించు. అమ్మ నవ్వు ఇంట ఆహ్లాదమునరించు. అమ్మలేని నాడు అనాథ బతుకు, అనాథ బతుకు. థ్యాంక్ యూ.